సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. ఏంటంటే నేను కొన్ని లేఅవుట్లు ఎక్కడెక్కడ పారుదల కాలువ అధ్యక్ష, ఇప్పుడు సపోజ్ ఒక లేఅవుట్ వేస్తే ఇరిగేషన్ కెనాల్, ఆ కాలువ కట్ట, ఆ తర్వాత బఫర్, ఇది ఉండే చట్టం అధ్యక్ష. అసలు కాలువలే పూర్తి చేసేసి లేఅవుట్లో కలిపేసేసి ప్లాట్లు వేస్తే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటంలా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కింద నుంచి పై వరకు ఉండేవాళ్ళు దేనికోసం? రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం. నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్తాను దిశ. జాఫ్సాబ్ కెనాల్, కోడూరు కాలువ, లేబూర్ కాలువ, వరిగొండ పంచాయతీ, రావురువారి కండ్రిగా 2 ఎకరాలు కంప్లీట్గా లేఅవుట్లో కలిపేస్తున్నారు. వెంకటాచలం మండలం చెమడుగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన, నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు. కండలేరు కాలువ, ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేస్తున్నారు. పొదలకూరులో పొట్టేళ్ళు కాలువ పూర్తి చేస్తే నేను డిపార్ట్మెంట్స్ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష. ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను ఒక్క కాన్స్టిట్యున్సీవి 2 నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష. నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే, ఆ లేఅవుట్లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ 10% స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి, ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్, అసలు ఆ సపోజ్ 20 ఎకరాలు వేసారు, 10% 2 ఏకర్స్, 2 ఏకర్స్ ఓపెన్ చూపిస్తున్నారు. అన్ని ప్లాట్లు అమ్మేసిన తర్వాత 2 ఎకరాల ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇటువంటి భవిష్యత్ తరాల దిశ. నేను అనేది భవిష్యత్, ఒక పక్కన రైతులు, రైతు బిడ్డల భవిష్యత్తు, ప్లస్ ఆ లేఅవుట్లో అక్రమంగా మొత్తం 10% కూడా వదలకుండా, గాలి పీల్చుకునేదానికి కూడా లేకుండా చేసే దుర్మార్గాలు నా కళ్ళారా చూశాను దిశ. అందుకని ఇప్పుడు ఆడ పొట్టేళ్ళ కాలువ నేను మిషన్ పెట్టి తీయించేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు పోసేసి వేరే ఒక ఊర్లో కాలువ పూర్తి చేసేసినారు. మళ్ళీ దాని మీద అలైన్మెంట్ మార్చి ఇంకొక కాలువ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా దుర్మార్గాలు చేస్తున్నారు. వాటి మీద నేనేమంటానంటే, ఒక ప్రత్యేకమైన ఒక ఆర్డర్ గవర్నమెంట్ నుంచి, ఎవరిదైనా సరే ఇరిగేషన్ ఆక్రమిస్తే ద అఫిషియల్స్ విల్ బి రెస్పాన్సిబుల్. ఎవరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు చెప్పినా దాని విషయంలో మాత్రం లొంగకుండా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించేటట్టుగా ఒక ఆర్డర్స్ పోవాల్సిన అవసరం అయితే ఉందని దిశ. దీంట్లో నేనేమంటానంటే, బోత్ ఇరిగేషన్, రెవెన్యూ అండ్ లేఅవుట్లకు సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వీటన్నిటిని రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిశ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.